ఒకటే రోజులో కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ దొరుకుతుందా? లెట్స్ డికోడ్ ఇట్ విత్ యాజ్ పర్ ద లా. సో ఆర్డర్ 39 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోర్ట్ టెంపరీ ఇంజెక్షన్ గురించి మాట్లాడుతుందండి. సో మనకు ఒకటే రోజుల్లో అవతల ఆపోజిట్ పార్టీని వినకుండా కూడా స్టే ఆర్డర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే ఈ 3 ఫార్ములాను మనం ప్రూవ్ చేయగలుగుతామో కోర్టులో. ఫస్ట్ వచ్చేసి ప్రైమా ఫేసీ కేస్ చూపెట్టాల్సి వస్తుంది. ప్రైమా ఫేసీ కేస్ అంటే ఇక్కడ మనం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నుంచి లేదంటే ఏవైనా టైటిల్ డాక్యుమెంట్స్ నుంచి మనది స్ట్రాంగ్ క్లెయిమ్ అని ప్రైమా ఫేసీగా చూపెట్టాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇక్కడ అండ్ ద పాయింట్ నెంబర్ 2 విచ్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇర్రిపరబుల్ లాస్ ఉందని ప్రూవ్ చేయాలి. అది కంపెన్సేషన్ మనీ ఇస్తే కూడా దాన్ని కంపెన్సేట్ చేయలేము అన్న పాయింట్ని జడ్జి గారి దగ్గర కన్విన్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆపోజిట్ పార్టీ రేపటి రోజున స్టే ఆర్డర్ ఇవ్వకుంటే కన్స్ట్రక్షన్ చేయవచ్చు, లేదంటే ఆ భూమిని అమ్మేయవచ్చు అన్న ఈ పాయింట్స్ని మనం కన్విన్స్ చేయగలగాలి జడ్జి గారి దగ్గర. అప్పుడు ఇర్రిపరబుల్ లాస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే హూ సఫర్ ద మోస్ట్. ఇక్కడ జడ్జి గారిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ స్టే ఆర్డర్ ఇస్తే ఆపోజిట్ పార్టీకి తక్కువ లాస్ ఉంటుంది, కానీ స్టే ఆర్డర్ ఇవ్వకుంటే నాకు పెద్ద లాస్ ఉంటుంది, అది కంపెన్సేట్ కూడా చేయలేము మనీతోన. ఇంకొకటి అన్నీ కోల్పోతాను నేను ఒకవేళ స్టే ఆర్డర్ ఇవ్వకుంటే ఈరోజు అన్న పాయింట్ని మనం కన్విన్స్ చేయగలిగితే ఒకటే రోజులో వితౌట్ హియరింగ్ టు ద ఆపోజిట్ పార్టీ మీకు యాడ్ ఇంట్రీమ్ ఎక్స్ పార్టీ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతారు జడ్జి గారు. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యాజ్ పర్ ద లా ఛానల్ని వెంటనే ఫాలో చేసి వీలైనంత వరకు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.